వెల్కమ్ బ్యాక్. పక్క రాష్ట్రాలు ఒప్పుకోవడం లేదు. 14వ ఆర్థిక సంఘం ఒప్పుకోవడం లేదు. రాజ్యాంగ సవరణ చేయాలి. అధికారంలోకి రాగానే కుంటి సాకులన్నీ నేతల నోట్లోంచి తన్నుకుంటూ వచ్చాయి. ప్రత్యేక హోదా 15 ఏళ్లు ఇస్తామని హామీ ఇచ్చేటప్పుడు ఇవన్నీ తెలీదా? ఇవన్నీ తెలియకుండానే ఆనాడు హామీలు ఇచ్చారా? దశాబ్దాల రాజకీయ అనుభవం, ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రులుగా పనిచేసిన వారికి ఆ మాత్రం తెలియదు అంటే నమ్మాలా? ఇప్పుడు ప్యాకేజ్ ఇస్తాం అంటూ విభజన చట్టంలో హామీల జాబితా చదివితే సరిపోతుందా? 4 బిల్డింగులు కట్టేసి పోలవరానికి నిధులిస్తే అది హోదాకు సమానమవుతుందా? అసలు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏపీ పరిస్థితి ఏమవుతుందో కేంద్రం ఎప్పుడైనా ఆలోచించిందా? ప్రత్యేక హోదా పార్టీలు నాయకుల వ్యవహారం కాదు. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల వర్తమానం, భవిష్యత్తు. హోదా రాకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందడానికి మరో 200 ఏళ్లు పట్టినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. రాష్ట్రం ఏర్పడినప్పుడు కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడగానే బీజేపీ నేతలు, కార్యకర్తల కంటే ఎక్కువగా సంతోషించింది ఆంధ్రప్రదేశ్ ప్రజలే. నరేంద్ర మోడీ, వెంకయ్యనాయుడు, చంద్రబాబు నాయుడు ఏపీకి కావలసిన అన్ని అవసరాలు తీరుస్తారని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, తమ బతుకులు బాగుపడతాయని ఆశించారు. అందుకు తగ్గట్టుగానే పోలవరం నిర్మాణంలో మునిగిపోయే 7 మండలాల్ని ఏపీలో కలుపుతూ ఆర్డినెన్స్ జారీ చేసింది కేంద్రం. కానీ అక్కడి నుంచే మొదలైంది జగన్నాటకం. పరిశ్రమలు ఇప్పుడు రావాల్సిన టైము. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏ పరిశ్రమ రాదు. కొన్ని రాయితీలు వస్తేనే పరిశ్రమలు వస్తాయి. ఇప్పుడు దీంతో పాటు ఏమవుతుంది, పరిశ్రమలు రావు, యువతకు ఉద్యోగాలు పోతాయి, మొత్తం రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన వాళ్ళు అవుతారు బీజేపీ వాళ్ళు. ఒకటి మాట తప్పిన వాళ్ళు బీజేపీ వాళ్ళు, మోసపూరిత వాగ్దానాలు చేసినటువంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు మీకు హోదా లేదు, ప్యాకేజీ లేదు, ఏమీ లేదని చెప్పడం, అరుణ్ జైట్లీ ఒక దొంగ నాటకం ఆడటం. దీనికి చంద్రబాబు నాయుడు నేను చాలా సంతృప్తి పడ్డానంటం కూడా చాలా ఘోరమైనటువంటి విషయం. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు అసలు ప్రత్యేక హక్కు మా హక్కు అని చెప్పిన ఆయన ఇవాళ దానికి మేము సంతృప్తి చెందుతున్నాం అంటాం. చాలా ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నాం. ప్రత్యేక హోదా ఉన్న ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ పరిస్థితి ప్రత్యేకం. స్పెషల్ స్టేటస్ ఉన్న ఈశాన్య రాష్ట్రాలు ఏం అభివృద్ధి సాధించాయి? హోదా సంజీవని కాదు, ఇలాంటి డైలాగులన్నీ అధికారంలో ఉన్న వారి నుంచే వినిపిస్తున్నాయి. హోదా వల్ల వచ్చే లాభాలేంటో తెలియకుండానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? ప్రత్యేక హోదా ఉంటే 90% నిధులు కేంద్రం నుంచి గ్రాంట్ గా వస్తాయి. అంటే వీటిని చెల్లించాల్సిన అవసరం లేదు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఏపీకి ఇంతకంటే ఉపశమనం ఏముంటుంది? హోదా ఉంటే కేంద్ర పథకాల నిధుల్లో మెజారిటీ షేర్ కేటాయిస్తారు. ప్యాకేజ్ వల్ల ఇలాంటివన్నీ దక్కుతాయా? దానివల్ల వచ్చే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అలాగే ప్రత్యేక హోదా ఇచ్చినట్టయితే పరిశ్రమలు పెట్టే వాళ్లకు 100% ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ, 100% ఎక్సైజ్ రాయితీ, 30% క్యాపిటల్ సబ్సిడీ, 3% ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇవన్నీ లభిస్తాయి. అన్నింటికంటే ముఖ్యమైనది ప్రత్యేక హోదా వల్ల పరిశ్రమలకు దక్కే పన్ను రాయితీలు. 10 ఏళ్లు లేదా 15 ఏళ్లు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు ఏపీకి క్యూ కట్టడం ఖాయం. మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అంటూ చంద్రబాబు చైనా, జపాన్, సింగపూర్, చివరికి రష్యా కూడా వెళ్లొచ్చారు. ప్రత్యేక హోదా ఉంటే ఇలాంటి పరిస్థితి ఉంటుందా? పరిశ్రమలన్నీ పరుగులు తీస్తూ రావా? 15 ఏళ్లు పన్నులు కట్టకుండా వ్యాపారం చేసుకోవచ్చు అంటే ఎవరికి మాత్రం ఉత్సాహం ఉండదు. పరిశ్రమలు వస్తే రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. దీంతో రెవెన్యూ పెరుగుతుంది. చదువు పూర్తి కాగానే పట్టా పట్టుకుని చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ పరుగులు తీస్తున్న ఏపీ విద్యార్థులకు సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయి. ప్యాకేజ్ తో ఇన్ని ప్రయోజనాలున్నాయా? హోదా వేరంటే ప్యాకేజ్ వేరు. హోదా వల్ల ఎన్నో అనుకూలాంశాలు వస్తాయి. అంతేకాకుండా పారిశ్రామిక వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. 10 ఏళ్ల పాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి 14వ ఆర్థిక సంఘం ఏదైతే ఉన్నదో, నీతి ఆయోగ్ ఏముందో, అది మన రాష్ట్రం విడిపోవటానికి ముందు ఏర్పడినటువంటి సంఘాలు కాదు, అవి విడిపోయిన తర్వాత వచ్చినటువంటి. అందువల్ల ఏ విధంగా చూసినా, రాజ్యాంగపరంగా చూసినా, ఏ విధంగా చూసినా ఇది 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 మోసపూరితమైనటువంటి బిల్లే తప్ప మరొకటి ఏం కాదండి. ఈ రాష్ట్రం ఏర్పాటు అనేది 2 అసెంబ్లీల తీర్మానంతో ఏర్పడింది. ఆ రోజు హైదరాబాద్ రాష్ట్రం కానీ, ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం కానీ. అటువంటి రాష్ట్రాన్ని విడదీసినటువంటి కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 2 రాజకీయ పార్టీలు కూడా చాలా చారిత్రాత్మక తప్పిదం చేశాయి. ఆ తప్పిదంలో భాగంగా ఎందుకంటే రిమైనింగ్ ఆంధ్రప్రదేశ్కి మీరు ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో హామీలన్నీ కూడా అమలు చేయాల్సిన బాధ్యత 2 ప్రభుత్వాల మీద ఉన్నాయి. అది
ప్రత్యేక హోదా విషయంలో ఈశాన్య రాష్ట్రాలకు ఏపీకి ఎంతో తేడా ఉంది. అక్కడి పరిస్థితులకు ఇక్కడి పరిస్థితులకు ఎక్కడా పొంతనలేదు. ఈశాన్య రాష్ట్రాలన్నీ కొండ ప్రాంతాలు, వీటికి సముద్ర తీరం లేదు. చాలా రాష్ట్రాలకు రోడ్లు, రైల్వే లైన్లు కూడా లేవు. మానవ వనరులు, సహజ వనరుల కొరత, పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేసేంత సామర్థ్యం స్థానికులకు లేవు. అసోం, మిజోరాంలో ఉగ్రవాదుల బెడద ఎక్కువ. పెట్రోల్, డీజిల్, గ్యాస్, కరెంటు లాంటి నిత్యావసరాలకే కొరత. వర్షాలు పడినా, మంచు కురిసినా ట్రాఫిక్ ఆగిపోవాల్సిందే. ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్, మణిపూర్లో పరిశ్రమలు స్థాపించే పరిస్థితి ఉందా? There were 2 tax concessions which we have announced. One with regard to accelerated depreciation and one with regard to the investment allowance. And the CBDT chairperson is here. The relevant notifications with regard to them are going to be issued forthwith. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వీటన్నింటికీ భిన్నం. ఏపీలో ప్రస్తుతం సరిపోయినంత విద్యుత్ ఉంది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా 1000 కిలోమీటర్ల పొడవునా సముద్ర తీరం, 7వ నెంబర్ జాతీయ రహదారి ఉంది. రైల్వే లైన్, ఎయిర్పోర్టులు, అన్నింటికీ మించి నైపుణ్యం గల మానవ వనరులు, పెట్టుబడులు పెట్టే సమర్థులు దండిగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇలాంటి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తేనే 10-15 ఏళ్లలో ఏపీ మిగతా రాష్ట్రాలతో సమానంగా ఎదగగలుగుతుంది. ఏపీలో శాంతి భద్రతల సమస్య కూడా లేదు. రాష్ట్రంలో బాక్సైట్, మాంగనీస్, యురేనియం వంటి ఖనిజాలతో పాటు గ్యాస్ నిక్షేపాలు దండిగా ఉన్నాయి. ఇవన్నీ అందుబాటులోకి వచ్చి ప్రజలకు ఉపాధి దొరకాలంటే ప్రత్యేక హోదా ఒక్కటే మార్గం. ఏ ప్యాకేజ్ కూడా ఈ లాభాలన్నింటినీ తీసుకురాలేదన్నది వాస్తవం. అది విభజన చట్టంలో ఉన్న సాధారణమైనవి తప్ప ఏపీకి ప్రత్యేకంగా ఇచ్చినటువంటివి కాదు. అందుకని హోదా కింద వచ్చే మొత్తాన్ని మేము లెక్క కడతాము అని చెప్పడమే ఒక అర్థరహితమైన, అశాస్త్రీయమైనటువంటి విషయం. హోదా అనేదానికి కొన్ని ప్రత్యేక లక్షణాలు, ప్రత్యేకమైన సదుపాయాలు ఉన్నాయి. వాటిని కేవలం సంఖ్యల్లో చూపించడం సాధ్యమయ్యే విషయం కాదు. ఉదాహరణకు పారిశ్రామిక రాయితీల కింద 500 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇస్తాము, ఇచ్చినప్పుడు చూసుకోవాలి. ఇస్తామని అంటున్నారు, కానీ ఎంతమంది పారిశ్రామికవేత్తలు వస్తారు, ఏం పరిశ్రమలు పెడతారు, వాళ్ళకు రాయితీ ఎలా చేరుతుంది, దానికి దీనికి పొంతన ఎక్కడుంది? బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్ కి 1,60,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ కు 80,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చారు. ఈ రాష్ట్రాల పరిస్థితి కేంద్రం ప్యాకేజ్ కింద ప్రకటించే నిధులన్నీ మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులకు మళ్లిస్తారు. దీనివల్ల ప్రజలకు శాశ్వత ప్రాతిపదికన ఉపాధి కల్పన ఎలా సాధ్యం? ఈ ప్రాజెక్టులు చేపట్టిన కంపెనీలు నిధులన్నీ తీసుకుపోతే చివరకు మిగిలేది భవనాలు, రహదారులే. ఏపీలో 25 విద్యా సంస్థలకు శంకుస్థాపన చేశామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం అందులో చదువుకున్న విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎక్కడకు వెళ్లాలి? Central institutions which had to be established in Andhra Pradesh. One by one, each one of the institutions has either started functioning or will start function, and we stand committed to that. ఇది కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పచ్చి మోసం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి, అంధకారంలో ఉంచడానికి, విద్య, వైద్య సౌకర్యాలు లేకుండా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి కృష్ణా గోదావరి బేసిన్లో ఉన్నటువంటి గ్యాస్ని తరలించుకుపోవటం కోసం వాళ్ళు వేసే ఎత్తుగడల్లో ఇది ఒక భాగం అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రయోజనాలు ఏ ప్యాకేజ్ కూడా ఇవ్వలేదు అనేది సుస్పష్టం. డొంక తిరుగుడు ప్రకటనలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్న నేతలు తమ తెలివితేటల్ని, శక్తియుక్తుల్ని రాష్ట్రానికి హోదా సాధించడం కోసం ఉపయోగిస్తే భవిష్యత్ తరాలకు ప్రయోజనం ఉంటుంది. అధికారం శాశ్వతం కాదనే విషయంలో 2.5 ఏళ్ల క్రితం కేంద్రంలో మంత్రులుగా విర్రవీగిన వాళ్లు ఇప్పుడెక్కడున్నారో చూస్తే అర్థం కావచ్చు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోరాడకపోతే దశాబ్దాల తరబడి సంపాదించుకున్న ఖ్యాతి గంగపాలైనట్లే. ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి మరోసారి మోసం జరిగితే భవిష్యత్ తరాలను క్షమాపణ అడిగే అర్హత కూడా కోల్పోయినట్లే. స్వార్థ రాజకీయ ప్రయోజనాలు లెక్కలేసుకుందా? ఏం చేస్తారులే అని లెక్కలేని తరమా? అసలు ఆంధ్రప్రదేశ్ కు బీజేపీ ప్రత్యేకంగా ఏం చేసింది? వివరాలు బ్రేక్